డాక్టర్ గారు, నాకిక్కడ చిన్న లంప్ వచ్చింది. అది స్వెల్లింగ్ ఉంది గానీ, పెయిన్ కానీ ఇంకా ఏం లేదు. అది క్యాన్సర్ ఏం కాదు కదా? నేను హెల్తీగానే ఉన్నాను కదా? సో, చాలా మంది ఇలానే అనుకుంటారు. నాకు ఎటువంటి సింప్టమ్స్ లేవు కదా! క్యాన్సర్ రాదు కదా! అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది వాస్తవం కాదనమాట. సో, చాలా మటికి క్యాన్సర్స్ ఇనీషియల్‌గా సింప్టమ్స్ అసలేమి ఉండవు. సైలెంట్‌గా గ్రో అవుతుంది. అప్పుడప్పుడు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత గాని మనకు తెలీదనమాట. సో, దీనికేంటి సొల్యూషన్? సో, సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ స్క్రీనింగ్. దట్స్ ద స్మార్ట్ మూవ్. సో, మీ వయసుకు తగినట్టుగా మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ గాని, జెనెటిక్ ఫ్యాక్టర్స్‌ని గాని చూసుకొని రెగ్యులర్ స్క్రీనింగ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మామోగ్రామ్స్ గానీ, లేకపోతే పాప్ స్మియర్స్ గానీ, అవసరమైతే అప్పుడప్పుడు పెట్ స్కాన్‌లు గానీ, ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటే, మనం క్యాన్సర్‌ని ఎసిమ్ప్టమాటిక్‌గా ఉన్నప్పుడేనే ఎర్లీగానే ఫస్ట్ స్టేజ్‌లోనే మనం గుర్తించొచ్చు. సో, గూగుల్‌లో సింప్టమ్స్ సెర్చ్ చేయటం సొల్యూషన్ కాదు. అండ్ డాక్టర్‌ని అవాయిడ్ చేయటం హెల్తీ కాదు. సో, ఎస్పెషల్లీ 45 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ చేసుకోండి. క్యాన్సర్‌ని ముందుగా క్యాచ్ చేయండి బిఫోర్ క్యాన్సర్ క్యాచెస్ యూ.